ఈ కన్ఫ్యూజన్ స్టేట్ అనేది కూడా నమోదైనటువంటి పోలింగ్ పర్సంటేజ్ బట్టి, ఎందుకంటే 80% నమోదవడం అంటే అది ఆషామాషి వ్యవహారం కాదు. అయితే ఈ పెరిగిన పర్సంటేజ్ అనేది మాకు అనుకూలం అంటే మాకు అనుకూలం. ఎక్కడైనా కూడా ఓటింగ్ పర్సంటేజ్ పెరిగిందంటే ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందేమో, అందుకే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. ఈ వ్యతిరేక ఓట్లు ఖచ్చితంగా ప్రతిపక్షాన్ని పీఠం ఎక్కిస్తాయని అనుకుంటారు. అయితే ఇక్కడ మా సంక్షేమ పథకాలు ఎక్కడ పోతాయో అని ప్రజలు ముందుకొచ్చి ఓటేశారు అని చెప్పేసి అటు వైసీపీ క్లెయిమ్ చేసుకుంటుంది. సో ఈ కన్ఫ్యూజన్ స్టేట్ ఉండడానికి మేబీ ద రీజన్ 80% ఆఫ్ పోలింగ్ నమోదవడమే ఏపీ. ఎగ్జాక్ట్లీ. జనరల్ గా అంటే పోలింగ్ శాతం ఎక్కువ నమోదైతే ఖచ్చితంగా అది ప్రభుత్వ వ్యతిరేక ఓటుకే దారితీస్తుంది అనేది కూడా జనరల్ గా చెప్పుకుంటూ ఉంటాం. అండ్ విశ్లేషకులు కూడా అదే ఎక్కువగా భావిస్తూ ఉంటారు. కానీ ఏపీ ఈసారి మాత్రం చాలా చాలా ఉత్కంఠను రేపుతోంది దాదాపుగా. ఎందుకంటే తాము చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు తమను గెలిపిస్తాయని అధికార పార్టీ చెప్తోంది. అండ్ కూటమి ద్వారా అంటే ఒక 3 పార్టీలు, అంటే ఒక సింగిల్ పార్టీని ఎదుర్కోవడానికి 3 పార్టీలు ఒకే తాటి మీదకి వచ్చి వాళ్ళు పోటీ చేయడం, వాళ్ళ సీట్ల సర్దుబాటు, ఇవన్నీ కూడా మనం డే 1 నుంచి కూడా HMTVలో మనం రెగ్యులర్గా మనం ప్రేక్షకులకు అందిస్తూ ఉన్నాం. మినిట్ టు మినిట్ అప్డేట్స్. ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా కలిసి మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. ఇక కీలకమైన స్థానాలు, కీలకమైన నేతలు పోటీ చేసినటువంటి ప్లేసెస్ జస్ట్ లైక్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కానీ, కుప్పంలో చంద్రబాబు కానీ, అలాగే పులివెందుల, ఎగ్జాక్ట్లీ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా, షర్మిల, ఎగ్జాక్ట్లీ ఇవన్నీ కూడా చాలా చాలా కీలకమైనటువంటి ప్రాంతాలని చెప్పచ్చు. అండ్ దీనిపై చాలా ఎక్కువగా ఫోకస్ పెట్టారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈసారి బెట్టింగ్ రైలు కూడా రెచ్చిపోయారని చెప్పచ్చు. కోట్లు, ఆస్తులు, పత్రాలు అన్ని కూడా పెట్టి వాళ్ళంతా బెట్టింగ్లు కూడా చేశారు. జోస్నా, దేశవ్యాప్తంగా కన్నా కూడా ఏపీ పైన ఈ బెట్టింగ్ అనేది ఎక్కువగా కోట్లలో జరుగుతోంది. ఒకటి, అధికారం ఎవరు చేజిక్కించుకుంటారు అయితే ముఖ్య నేతలు ఎవరైతే జగన్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళ ముగ్గురి మెజారిటీ ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి బెట్టింగ్స్ జోరు కూడా మనకు ఏపీలో కనిపిస్తోంది. అయితే ఏపీ ఎన్నికలు హై వోల్టేజ్ ఎన్నికలు అని చెప్పడానికి ఆ ఎన్నికలు జరిగిన తర్వాత పోలింగ్ రోజు, అదేవిధంగా పోలింగ్ తర్వాత జరిగినటువంటి హింసాత్మక ఘటనలు కూడా మనం చెప్పుకోవాలి. ఈసీ ఎంతగా సీరియస్ అయిందో చూసాము. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను కూడా వేయడం జరిగింది. ఆ తర్వాత ఇవాళ ఎక్కడైతే ఎన్నికలు ఫలితాలు అనేవి రిలీజ్ కాబోతున్నాయో, ముఖ్యంగా ఆ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కావచ్చు, ఎక్కడికక్కడ నిన్ననే ముందస్తు అరెస్టులు చేశారు. రౌడీ షీట్ కేసులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీస్ యాక్ట్ అమలవుతోంది. మొత్తానికి చూసుకున్నట్లయితే పకడ్బందీగా పెద్ద ఎత్తున భారీ బలగాలనే మోహరించి అక్కడ ఫలితాలను అనేది మరి కాసేపట్లో కౌంటింగ్ అనేది జరగబోతుంది. 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ అనేది లెక్కింపు స్టార్ట్ అవుతుంది. 8 గంటల 30 నిమిషాల నుంచి ఈవీఎం లెక్కింపు అనేది ప్రారంభమవుతుంది. అండ్ జోస్నా, వన్ మోర్ థింగ్, కొవ్వూరు, నరసాపురంలో తొలి ఫలితం వెలువడే ఛాన్స్ కనిపిస్తోంది. అండ్ భీమిలి, పాణ్యం ఫలితాలు అయితే మాత్రం ఆలస్యమైనటువంటి ఛాన్స్ కనిపిస్తోంది. అంటే ఏపీ వ్యాప్తంగా చూస్తే ఎంపీ స్థానాల్లో మొదటైతే రాజమండ్రి, నరసాపురం సిచ్యువేషన్ కూడా మనకి తెలిసిపోతుంది. అఫ్ కోర్స్ మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ అయితే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు కూడా ట్రెండ్స్ తెలుస్తాయని అటు విశ్లేషకులు, అలాగే అంటే ప్రజలంతా ఎటువైపు మొగ్గు చూపారు అనేది మనకి 11:30 ఆ టైం కొద్దిగా తెలిసిన, ఇది మాత్రం పోస్టల్ బ్యాలెట్ లో మాత్రం చాలా వరకు ఒక ప్రామాణికత అనేది వస్తుంది అనేది కొంతవరకు ఒక అంచనా. ఇంకా మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు అనేది స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈవీఎం 1 hour లో మనకు ట్రెండ్స్ అనేవి తెలిసిపోతాయి. ఆల్మోస్ట్ మధ్యాహ్నం 12 గంటల వరకల్లా ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి, 111 నియోజకవర్గాలకు సంబంధించి ఆల్మోస్ట్ మధ్యాహ్నం కంతా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 20 రౌండ్ల కన్నా తక్కువ రౌండ్స్ కౌంటింగే ఈ 111 నియోజకవర్గాల్లో ఉంది. సో 111 లెక్క తేలిస్తే ఆల్మోస్ట్ ఎవరు విన్ అయ్యేది తెలిసిపోతుంది. సో 12 గంటలకంతా మనకు ఏపీ అసెంబ్లీకి సంబంధించినటువంటి లెక్కలైతే తెలుస్తాయి రాజేంద్ర. ఇక మొత్తం ఇక దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుకున్నట్టయితే 18వ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 543 స్థానాలకు గాను 542 స్థానాలకు కౌంటింగ్ అనేది ఉంటుంది. ఒకటి ఆల్రెడీ సూరత్ అనేది ఏకగ్రీవమైన విషయం మనకు తెలిసిందే. మరి చూద్దాం ఎవరు విన్ అవుతారో, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ వరకు నిజమవుతాయో. రాజేంద్ర, ఒకటి మనం ఒక విషయం మాట్లాడుకుంటే, ఏదైతే పోలింగ్ జరిగిన దగ్గర నుంచి కూడా మొదట్లోనే ఆంధ్రప్రదేశ్ అంటేనే అల్లర్లు, గొడవలు, ఇటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈసారి మరి కాస్త ఎక్కువైన నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రత్యేక బలగాలు, పోలీసులు అదొక రణరంగాన్ని తలపించే విధంగానే ఉంది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా చేపట్టింది. అంటే ఇటుపక్క ఒకవేళ కౌంటింగ్ పూర్తయిన తర్వాత రిజల్ట్స్ వచ్చాక ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉంది, ఇటు ప్రత్యర్థులు కానీ లేకపోతే గెలిచిన అభ్యర్థులు కానీ?
తర్వాతే అంత పెద్ద ఘటనలు చోటు చేసుకున్నాయి. ఏ విధమైనటువంటి హింస చెలరేగిందో చూసాము. పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అసలు ఏపీలో ఏం జరుగుతోంది, ఈ ఎన్నికల్లో ఏముంది, ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఇంత హింస చెలరేగింది అని చెప్పేసి కొద్దిసేపు అధికారుల నిర్లక్ష్యమని, కొద్దిసేపు కావాలని, కొద్దిసేపు రాజకీయ నేతల వెనక ఉండి ఈ పనులు చేయించారని రకరకాలుగా మాటలు మనం విన్నే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. రాజకీయ నేతల వ్యాఖ్యలు కూడా చూసాం. పోలింగ్ తర్వాతే ఈ విధంగా ఉంది సిచ్యువేషన్ అంటే రిజల్ట్ తర్వాత ఏ విధంగా ఉంటుందని ఖచ్చితంగా అధికారులు ప్రెడిక్ట్ చేస్తారు. ముందస్తుగానే ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లు పెట్టి అతి చేశారో తాట తీస్తామని సీరియస్ వార్నింగ్, మాస్ వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా మన పోలీస్ శాఖ నుండి చూడొచ్చు. మరోవైపు కేంద్ర బలగాలను కూడా భారీ ఎత్తున మోహరించారు. కొన్ని ముఖ్యమైన సెగ్మెంట్స్ ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలుగా భావించారో, ముఖ్య నేతలుగా ఉన్నటువంటి ప్రాంతాలుగా భావించారో ఆ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున మోహరించారు. ఇక పల్నాడు కావచ్చు, మన ఇన్వెస్టిగేషన్ చోటు చేసుకున్న పలు ప్రాంతాల్లో కావచ్చు, మాచర్ల కావచ్చు, అనంతపురానికి సంబంధించి కావచ్చు, తిరుపతి కావచ్చు, చంద్రగిరి, ఈ ఏరియాల్లో మరింత కట్టుదిట్టంగా భద్రతనైతే ఏర్పాటు చేశారు. ఇక్కడ ముఖ్యంగా కౌంటింగ్ కేంద్రాలకు సంబంధించి 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ అండ్ లోపలికి వెళ్లేటువంటి వాళ్ళను కూడా మీకు తెలిసే ఉంటుంది, ఐడీస్ ఉన్న వాళ్ళనే లోపలికి ఎంట్రీ ఉంటుంది. రెడ్ జోన్ ఏర్పాటు చేశారు. సో ఆ తర్వాత కూడా రిజల్ట్ వచ్చిన తర్వాత అనౌన్స్ చేసి ధృవీకరణ పత్రం సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కామ్గా ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కూడా ర్యాలీలు, సమావేశాలు, సభలు అంటూ ఈ సంబరాలు చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే గత పరిణామాలు మనం చూసాము. పోలింగ్ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ నెలకొందో. సో ఇప్పుడు కూడా కామ్గా వెళ్ళిపోవాల్సింది. చాలా స్ట్రిక్ట్ గా చెప్పారు. ఏ మాత్రం అతి చేసినా తాట తీస్తామని చెప్పేసి పోలీసులు హెచ్చరిస్తున్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ జోష్న, థ్యాంక్ యూ రమణ. మొత్తంగా దేశవ్యాప్తంగా 542 లోక్సభ స్థానాలకు సంబంధించి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 175, ఇక ఒరిస్సాలో 147, ఇక దేశవ్యాప్తంగా బైపోల్ జరుగుతున్న 25 స్థానాలకు సంబంధించి కూడా ఎన్నికల కౌంటింగ్ జరుగుతుంది. ఇక బీజేపీ నేత, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. जनता के आशीर्वाद से भी मेरे को पूरा विश्वास है हम डबल डिजिट सीट्स हम जीतेंगे और माताजी से यही प्रार्थना किया हूं, हैदराबाद भाग्यलक्ष्मी माताजी से